హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్స్టైల్ సునీత. ఈరోజు రెసిపీ అయితే పిల్లలకేంటి పెద్దలకేంటి అందరికీ బాగా నచ్చే బేకరీ స్టైల్ చికెన్ శాండ్విచ్ ఇంట్లోనే ఎంత సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చో చూపించేస్తాను. ఇక డిలే చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. క్విక్గా మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒక్కసారి చూసేద్దాము. ఇక్కడ కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, కొద్దిగంత లెట్యూస్, కొద్దిగంత కొత్తిమీర, అలాగే హాఫ్ ఏ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ ఏ టీ స్పూన్ మిరియాల పొడి అండ్ సాల్ట్ సరిపడ్డంత, అండ్ ఒక చికెన్ బ్రెస్ట్ పీస్. ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ మేయోనీస్ తీసుకున్నాను. ఇంకా మనకు అవసరమైతే ఇంకా కొద్దిగా వేసుకుందాము. అలాగే ఒక హాఫ్ ఉల్లిపాయ. ఇక్కడ నేను ఆల్రెడీ ఇది క్లీన్ చేసి పెట్టుకున్నాను చికెన్ బ్రెస్ట్ని. సో ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. అయితే కట్ చేసుకునేటప్పుడు ఏమైనా ఎముకలు చిన్న చిన్నవి ఉంటే మాత్రం తీసేసేయండి. ఇక్కడ చూడండి, నాకు ఒకటి చిన్నది వచ్చింది, తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం శుభ్రం చేసుకుందే కాబట్టి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లో 1 టీ స్పూను ఆయిల్ వేసుకుందాము. మన స్పైసెస్ ఆల్రెడీ రెడీగా చేసుకున్నవి దీంట్లో వేసేసుకొని ఆ స్పైసెస్ని చికెన్ అంతా కలిసేలాగా కలుపుకోండి. కాస్తంత 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్స్ అంత వాటర్ వేసేసుకొని అదంతా చక్కగా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఈలోగా మనము బ్రెడ్ యొక్క సైడ్స్ని కట్ చేసేసుకుందాము. అయితే బ్రెడ్ స్లైసెస్ని ఒకటిగా కట్ చేసే కంటే ఇలా బండిల్గా పెట్టుకొని కట్ చేసుకోవడం సులువు అండ్ నీట్గా కూడా కట్ అవుతుంది. ఒక్కసారి మన చికెన్ ఎలా ఉడుకుతుందో చూసుకుందాము. దీంట్లోకి 8 నుండి 10 వెల్లుల్లిపాయలని ఫైన్గా చాప్ చేసుకొని మనం ఫస్ట్లో స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కదా, అప్పుడే వేసుకొని ఉడికించుకోవాలండి. ఆ క్లిప్ ఎలాగో మిస్ అయింది, మీరు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడే మీకు ఫ్లేవర్ వస్తుంది. దీంట్లో నీరు చాలా ఉంది కాబట్టి ఇంకొద్దిసేపు మూత పెట్టుకొని ఇలాగే కంటిన్యూ చేద్దాము కుకింగ్. 3 నిమిషాలు అయినాక మళ్ళీ చూస్తున్నానండి. ఇది చూసారా, వాటర్ క్వాంటిటీ తగ్గిపోయింది. ఇది మాత్రం టోటల్గా డ్రై అయ్యే వరకు మాత్రం ఉంచకండి. ఇలా కొంచెం మాయిశ్చర్ ఉండగానే ఆఫ్ చేసుకొని కాస్త చల్లారాక వెజిటబుల్ చాపర్లో వేసుకొని చాప్ చేసుకోండి. ఇలా చాప్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలాగే అదే సేమ్ చాపర్లో మళ్ళీ ఆనియన్ని కూడా చాప్ చేసుకొని ఈ చికెన్లో యాడ్ చేసేసుకోండి. అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, లెట్యూస్ని కూడా దీంట్లో వేసేసుకోండి. అండ్ మేయోనీస్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇది కలుపుతుంటే చాలా గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం మనము మేయోనీస్ వేసుకుందాము. ఇక్కడ ఇంకో 2 టేబుల్ స్పూన్స్ మేయోనీస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. అలాగే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి. ఇక్కడ మీరు టేస్ట్ చేసి చూడండి, సాల్ట్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అంతే, మన స్టఫింగ్ రెడీ అయింది. ఇప్పుడు తయారు చేసుకున్న మన స్టఫింగ్ని బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేసేసుకొని దాని మీద ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టుకుంటే రెడీ అయిపోయినట్టే మన చికెన్ శాండ్విచ్. ఇప్పుడు మీరు దీన్ని ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు, ఇలాగా క్రాస్గా కూడా కట్ చేసుకోవచ్చు, అంటే ట్రయాంగిల్ వచ్చేలాగా. ఈ శాండ్విచ్ని మా అమ్మాయికి లంచ్ బాక్స్కి ప్యాక్ చేసేదాన్ని. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం స్విచ్ ఓవర్ చేసుకుందామా అని లంచ్ బాక్స్ అని అందరూ పోటీ పడేవారంట. అలా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అనమాట ఇది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరొకసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.